డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. సో చెన్నైలో ఎప్పుడు కూడా మీకు మంచి మంచి హోమ్ టూర్స్ అండ్ లెజెండరీ యాక్ట్రెస్ అవార్డ్స్ ఎప్పుడు చూపిస్తూనే వచ్చాం. అట్ ది సేమ్ టైం ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే ద గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ మహానటి సావిత్రి గారి కూతురు విజయ్ చాముండేశ్వరి గారి ఇంటికి వచ్చాము. అండ్ సావిత్రి గారికి సంబంధించిన కొన్ని మంచి మంచి ఆల్బమ్స్, కొన్ని అవార్డ్స్ విజయ్ చాముండేశ్వరి గారి ఇంట్లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మహానటి తర్వాత విజయ్ చాముండేశ్వరి గారు ఎవరు, విజయ్ చాముండేశ్వరి గారు అమ్మ గురించి ఏం చెప్పారు, ఫ్యామిలీ గురించి ఏం చెప్పారు అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువ మందికి పెరిగిపోయింది. ఎందుకంటే ఆమె చాలా తక్కువగా మాట్లాడతారు, బట్ మదర్ అనేసరికి చాలా ఎమోషనల్ అవుతారు ప్రతిసారి కూడా. ఎందుకంటే మహానటి సావిత్రి గారిని ఆ తరం నుంచి ఈ తరం వరకు ఎవరు మర్చిపోవట్లేదు అంటే బికాజ్ ఆఫ్ ఆమె చేసిన సినిమాలు అలాంటివి. కాబట్టి తెరపైన ఆమెను చూసినప్పుడల్లా అందరికి కూడా ఒక్కసారైనా కానీ మన ఇంట్లో అమ్మ, మన ఇంట్లో ఒక పెద్దమ్మ, మన ఇంట్లో ఒక అత్త, మన ఇంట్లో ఒక అక్క లాంటి ఒక ఫీలింగ్ కలిగించే ఎన్నో క్యారెక్టర్స్ చేసిన సావిత్రి గారు దాదాపు 200 పైగా సినిమాలు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఎలా అయితే పోటీగా వస్తున్న స్టార్స్ ఉన్నారో ఆ హీరోలకు ధీటుగా పోటీగా స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద నిలబడిన ఏకైక హీరోయిన్ అంటారు అప్పటికి. అండ్ మహానటి సావిత్రి గారి సినిమాని తెరకెక్కించిన తర్వాత కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది అంతకన్నా కూడా ఇంకా ఎక్కువగా లైఫ్లో స్ట్రగుల్స్ పడ్డారు అన్నారు. అండ్ కొంతమంది దాంట్లో చూపించింది కొంతవరకు నిజం లేదు అని కూడా అన్నారు. అసలు సావిత్రి గారు నిజ జీవితంలో ఏం జరిగింది, సావిత్రి గారు ఎలా బతికారు, ఎంత వైభోగం చూశారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే సావిత్రి గారు వెండితో స్విమ్మింగ్ పూల్ కట్టించారు. అండ్ అబీబుల్లా రోడ్డు మొత్తం సావిత్రి గారిది. అలాంటి సావిత్రి గారి చివరి రోజుల్లో టీనగర్ ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతూ చనిపోయారు. నిజంగా ఆ సినిమాలో చూసినప్పుడల్లా మనకి కళ్ళంబడి నీళ్ళు అలా కారిపోతూనే ఉన్నాయి. అసలు సావిత్రి గారి రియల్ లైఫ్లో ఎలా బతికారు అండ్ రియల్ లైఫ్లో చూపించిన దానికి రియల్ లైఫ్ దానికి ఎంత డిఫరెన్స్ ఉంది ఒకసారి చాముండేశ్వరి గారి మాటలో విందాం. ఫస్ట్ సావిత్రి గారికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే చూద్దాం లోపల ఏమున్నాయో. యా, విజయ్ చాముండేశ్వరి గారు అక్కడ కనిపిస్తున్నారు మీకు. షీ ఈజ్ నదర్ దెన్ గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి గారి డాటర్ విజయ్ చాముండేశ్వరి గారు. అండ్ మనకి మహానటి సినిమాలో చూపించినప్పుడల్లా చాముండి గారి కాంబినేషన్స్ ఎక్కువగా ఉంటాయి, విజయ అనుకుంటా. అండ్ స్క్రీన్ మీద చూసిన విజయ్ చాముండేశ్వరి గారు అండ్ రియల్ లైఫ్ స్క్రీన్ మీద ఇప్పుడు చూడబోతున్నాం. ఒకసారి లోపలికి వస్తే సావిత్రి గారికి సంబంధించిన కొన్ని ఆల్బమ్స్, అట్ ది సేమ్ టైం కొన్ని తన అవార్డ్స్ కూడా ఉన్నాయి లోపల. హాయ్ అమ్మా, నమస్తే. ఎలా ఉన్నారు? సో అమ్మని చూసినట్టే ఉంది రియల్గా చూస్తే. అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. ప్లెజర్ అండి. థ్యాంక్ యూ. అమ్మని చూసినట్టే ఉంది. చాలా పెద్ద కాంప్లిమెంట్. ఆమె కూతురే కదా. సో ఇక్కడ మహానటి సావిత్రి, ఇక్కడ విజయ్ చాముండేశ్వరి గారు. నిజంగా ఆమెను చూసినప్పుడే ఎలా అనిపిస్తుంది అంటే స్క్రీన్ మీద ఈ తరం జనరేషన్కి కూడా ఇలాంటి నటి మళ్ళీ పుడతారా, ఇంకా అసలు పుట్టబోదురా అనిపిస్తుంది. ఇది ఎప్పుడుదమ్మా అమ్మ ఫోటో? ఇది అమ్మ ఫోటో యాక్చువల్గా ఇది తోటాతరణి గారు ఉన్నారు కదా, అవునవును, ఆయనకి అమ్మ అంటే చాలా అభిమానం. అందుకని ఆయన దగ్గరుండి చేయించిన పెయింటింగ్ ఇది. ఓ సూపర్. ఎప్పుడు అలానే నవ్వుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని. ఎప్పుడు అంతే అంతే. ఎప్పుడు ముఖంలో చిరునవ్వు లేకపోతే సావిత్రి గారిని చూడలేమంటుంటారంట చాలా మంది ఆర్టిస్టులు చెప్పేవాళ్ళు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, జోకులు వేస్తుంటుంది. చాలా చేర్ఫుల్ క్యారెక్టర్ యాక్చువల్గా. సినిమాలోనే ఏడుపులంతా. ఆ సీన్ అయిన వెంటనే నెక్స్ట్ ఏదో ఒక చిలిపితనం చేస్తుంది అంతే. ఓ సూపర్. అది ఎవరికి రాదు అసలు తొందరగా, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకి. అండ్ దట్టు మహానటికి.
ఇండస్ట్రీని ఏలిన మహానటి ఆమె. అండ్ ఇమీడియట్గా నాన్నగారు ఇక్కడ. ఓ ఈ నాన్నగారిది ఇది నార్మల్ ఫోటో అనుకుంటా కదా, పెయింటింగ్ కాదు ఇది. లేదు, ఇది ఫోటోగ్రాఫ్. లేవగానే అమ్మాయి కనిపిస్తుంది అందరికి ఇంట్లో. సో ఇక్కడ కంప్లీట్ ఫ్యామిలీ అమ్మాయిది. తమ్ముడు సతీష్ గారు. సతీష్, ప్రసన్న, ప్రద్యుమ్న. సార్ వాళ్ళ వైఫ్, కొడుకు. ఓకే సూపర్. ఇతను అభినయ్, మీ బాబు. రెండో బాబు. పెద్ద బాబు అరుణ్ గారు. ఇది అభినయ్ కూతురు స్వస్తిక. ఓ సూపర్. ఇది అరుణ్ కొడుకు రిత్విక్. అది అభినయ్ గారే. ఇది అభినయ్, అరుణ్. అది ఇది అభినయ్ భార్య, వాళ్ళిద్దరితో, మనవడు మనవరాలతో. ఇది కంప్లీట్ ఫ్యామిలీ. అవునండి. ఓ చాలా పెద్దోళ్ళు అయిపోయారు అంతా. ఐ థింక్ బిగ్ బాస్ లో చూసాం అభినయ్ గారు. అవునండి, బిగ్ బాస్ లో ఉన్నారు. ఓకే, అమ్మమ్మ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడేనా? అవునండి, ట్రై చేస్తున్నాడు. సూపర్. అమ్మకి సంబంధించి అందరం వదిలేసాము. తను చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఫోటో టేబుల్ మీద పెట్టుకునేవాడు. అది ఎలా అంత అటాచ్మెంట్ తెలియలేదు. అమ్మని చూడలేదు తను అసలు. పెద్దోడు చూసినాడు, ఒక 5 years దాకా ఉన్నాడు. అయితే రెండో బాబు చూడలే అమ్మని. సో బయట అభిమానంతో చూసిన అమ్మని తెలుసు, కానీ అదర్వైజ్ డైరెక్ట్గా తెలియదు. ఓకే. ఎంతసేపు గుండమ్మ కథలు ఇవన్నీ వేసి చూస్తూనే ఉంటాడు ఎంతసేపు. అమ్మది ఒక ఫోటో, వేణుతో ఒక ఫోటో ఉంటుంది కదా. ఆ ఫోటో తన స్టడీ టేబుల్ మీద ఎప్పుడు ఉండేది. ఓ మై గాడ్. చిన్నప్పటి నుంచి కొంచెం కెమెరా పిచ్చి ఉందిలేండి. ఫోటోగ్రాఫ్ అనగానే కెమెరా తీయగానే పోజ్ పెట్టేసేవాడు. ఓకే. అది కానీ ఫిలిం ఫీల్డ్ లోకి రాలేదు. స్పోర్ట్స్ మెన్ బేసిక్గా. టేబుల్ టెన్నిస్ నేషనల్ లెవెల్లో అంతా వెళ్ళున్నాడు అనమాట. తర్వాత చదువుకుని అబర్డీన్కి వెళ్ళాడు. అబర్డీన్లో చదువుకున్నంత వచ్చి చాలా మంది అడిగారు, ఫైనల్గా ఓకే అని చెప్పి. ఓ సూపర్. ఇప్పుడు అంతా చేస్తున్నారు మూవీస్ కొన్ని. ఈ మధ్యలో మళ్ళీ కరోనా టైంలో గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ పికప్ చేయాలి. సూపర్. అమ్మకి సంబంధించి ఇప్పటికి గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ అంటే మన ఇంట్లో ఏముందమ్మా? ఫొటోస్ అన్ని తీసి లోపల పెట్టేసాం. యాక్చువల్గా ఇది వచ్చి నెహ్రూ గారితో, విజయలక్ష్మి పండిట్ వాళ్ళతో తీసుకున్న ఫోటో అనమాట, అవార్డ్ ఫంక్షన్ అప్పుడు. ఇది మాయాబజార్ కలర్ చేశారు కదా, అప్పుడు 100 days కలర్ చేసిన తర్వాత 100 days ఆడింది. ఇప్పుడు విజయవాడలో ఫంక్షన్ చేసి ఇది ఇచ్చారనమాట నాకు. అసలు ఈ క్యారెక్టర్ని అసలు మర్చిపోలేదు. అవును. ఆయన ఏమన్నా అంటే, నువ్వు తీసిన ఆయన అన్నారు, నువ్వు ఒకటి గమనించావా దీనిలో అని అన్నారు. ఏంటంటే, నేను 1లో అమ్మని పెట్టాను చూసావా అని అన్నారు. ఓ సూపర్. 1లో అమ్మని పెట్టారు. ఓ మై గాడ్. నిజంగా నెంబర్ 1 కదా. వీళ్ళిద్దరు స్నేహం, వీళ్ళిద్దరు బంధం కూడా అలానే ఉంటది కదా. అవునండి. ఎదురెదురు ఇల్లు. సో అన్న చెల్లెల్లాగా చాలా ఆప్యాయత ఫ్యామిలీతో. లాస్ట్ టైం వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఫంక్షన్ చేసిన, మా ఇంట్లో ఫంక్షన్ చేసిన కలిసి చేసేవాళ్ళం అనమాట. పండుగలు కూడా అలాగే. ఇద్దరు కార్లు కూడా పోటీగా కొంటారంటే? పోటీగా అంటూ లేదు కానీ, బట్ ఇద్దరికి ఉంది కార్లు పిచ్చింది. సూపర్. ఇది అమ్మకి ఎంత ఏజ్ ఉంటుందమ్మా అప్పుడు? నెహ్రూ గారితో ఎన్టీఆర్ గారు ఉన్నారు ఇక్కడ. అవును, నాన్న ఎన్టీఆర్ గారు. ఆయన ప్రధాని కదా అప్పుడు? అవునండి, ఆయన ప్రధాని. అవును. ఆయన అంటే చాలా అభిమానం అమ్మకి. ఆయన చనిపోయి ఇంట్లో రోజెస్, హైదరాబాద్లో, ఇక్కడ చెన్నైలో రోజెస్ అంత ఈజీగా రావు ఈ వెదర్కి. హైదరాబాద్లో యూసుఫ్గూడలో ఇల్లు ఉండేది అమ్మకి. అక్కడ ఒక ప్యాచ్ వచ్చి ఉట్టి రోజెసే పెట్టుండేది నెహ్రూ గారి జ్ఞాపకంగా. నెహ్రూ అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఒక 10 రోజులు ఏమి ఆనందనకుండా చాలా అప్సెట్ అయింది అనమాట. రేడియోలో చెప్తుంటే అలాగే కూర్చొని ఉండిపోయింది. అయ్యో. నా తర్వాత అమ్మ చెప్పు కానీ నాకు తెలియదు అని, నేను చిన్నపిల్లనప్పుడు చెప్పేది. ఓ ఇవన్నీ రీసెంట్గా ఇచ్చే అమ్మకి స్టాంప్ చేశారు. అమ్మ పేరు మీద స్టాంప్ రిలీజ్ అయింది, నాన్న పేరు మీద కూడా స్టాంప్ రిలీజ్ అయింది. అది మా పెద్దోడు గిఫ్ట్ చేశాడు కప్లో. చాలా ప్రివిలేజ్ కదమ్మా అది. అవునండి, స్టాంప్ ఇద్దరు పేరు మీద స్టాంప్ ఉంది. గ్రేట్ అసలు అది. అక్కడ టేబుల్ దగ్గర పెట్టుకున్నారు అమ్మని. ఎవరు చూస్తుంటారు ఎక్కువ? అది మా ఆయన అండి. అవునా? మా ఆయన పెద్ద అభిమాని అమ్మకి. ఇక్కడ మా అత్త మావయ్య. మీ అత్తగారు? మావయ్య వచ్చి అమ్మకి కజిన్ బ్రదర్, ఫస్ట్ కజిన్. సో మేము సెకండ్ కజిన్ అన్నమాట.
ఓకే ఓకే ఓకే, అమ్మకి మేనరికమే ఇచ్చేసారు మిమ్మల్ని. ఓ గ్రేట్. అందుకని ఆయనకి ఇక్కడ అత్తగారు అంటే అంత ప్రేమ. అవును, చాలా నిండుగా ఉంటారు కదా ఎప్పుడు, అంతే అమ్మ. అమ్మకి ఆ ట్రెడిషనల్గా డ్రెస్అప్ అవటం, ఎప్పుడు నగలు పెట్టుకుని తల నిండా మల్లె పువ్వులు పెట్టుకుని ఆ ఒక్క చిన్న ఒక మూర పెట్టుకోవటం అంత ఇష్టం ఉండదు. బాగా ఫుల్గా మల్లె పువ్వులు పెట్టుకోవాలి అనమాట, రెండు పక్కలు కనపడేటట్టుగా. ట్రెడిషనల్ లుక్ అంటే చాలా ఇష్టం అమ్మకి. డైమండ్ నెక్లెస్లు అవన్నీ జ్యువెల్స్ అంటే చాలా చాలా ఇష్టం, ఇష్టం కదా. చాలా ఇష్టం. అమ్మే డిజైన్ చేసేది అన్ని ఇలా కావాలని చెప్పి. ఆల్మోస్ట్ ఈ రూమ్ అంతా అమ్మకి సంబంధించిన బుక్స్, మూవీకి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. నాగేశ్వరరావు గారి పేరు మీదది, ఎస్వి రంగారావు గారిది. బుక్స్ ఎక్కువ చదువుతారా సార్? ఆయన అవునండి, అది అమ్మ కూడా ఆయన అలవాటు చాలా ఎక్కువ. అమ్మ కూడా ఉంది అలవాటు. ఈయనకి బుక్స్ అంటే చాలా ఇదన్నా, చాలా చదువుతారు ఆయన. బాగా నాలెడ్జబుల్ పర్సన్ ఆయన. అందులో మూవీస్ అంటే ఇంకా చాలా ఇష్టం. ఇంకా నేను అంత లేదు, కానీ ఆయనకి మూవీస్కి సంబంధించి ఆ పేర్లు కానీ అప్పుడు ఆ కాలంలో పేర్లు అవన్నీ బాగా తెలుసు. బట్ మూవీస్లోకి రాలేదు. సూపర్ అమ్మ, నిజంగా చాలా అంటే చాలా. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది మాయాబజార్లోదే కదా? అవునండి, ఫోటో మాయాబజార్ది. ఇది నేను జ్ఞాపకంగా అలాగే పెట్టేశాను అనమాట. ఇది మహానటి ఆడియో రిలీజ్ అప్పుడు చేసిన. డైమండ్స్ ఇక్కడ 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 అంతా. అమ్మ మూవీస్ లో, ఫిల్మ్స్ లో కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకునేది కాదు అస్సలకి. అన్ని రియల్ నగలే అనమాట. తన దగ్గర ఉండే నగలు వేసుకునేది చాలా తక్కువ. మరీ పెద్ద పెద్ద డ్రెస్సింగ్ అవసరం అయితే తప్ప అదర్వైజ్ తన జ్యువెలరీ వాడేది. గ్రేట్. అది అందరికి రాదు. చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ అంటారు, మీ అమ్మ మూవీలో చేసే జ్యువెలరీని చూసి ఫోటో తీసి అదే రకంగా ఆచార్య దగ్గర చేయించుకునే వాళ్ళు అంట. అంత టేస్ట్ ఉండాలి కదా నిజంగానే. మరి గ్రేట్ అసలు, అది అందరికి రాదు ఆర్ట్. దేవుడు కొంతమందికి వేస్తారు. ఈమమ్మ అత్తగారు ఇల్లంతా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అంటే మీకు ఇష్టమా లేకపోతే సార్కి ఇష్టమా? ఇలా ఇద్దరికి ఇల్లు డిజైన్ చేయటం ఇష్టం. ఇంత బయట గార్డెనింగ్ కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. ఫస్ట్ టైం అండి గార్డెనింగ్. కొంచెం బొంజాయి, సక్యులెన్స్ అని పెట్టుకోవటం అంటే ఇష్టం నాకు. ఓకే. ఇంతకుముందు మా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నప్పుడు గార్డెన్ అంతా ఉండేది, అప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పటికి బాల్కనీలో కదా, అందుకని చిన్న చిన్నవి పెట్టుకున్నాను. చాలా బాగుంది అసలు కమ్యూనిటీ మీది. ఇలా బయట అంతా ఇంత అపార్ట్మెంట్లో కూడా ఇవన్నీ మంచి కమ్యూనిటీ అండి. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారంటే ఇవన్నీ అప్పుడు అమ్మకి సంబంధించినయా? అవునండి, ఈ పెట్టి అమ్మ ఇచ్చింది. అమ్మ నాకు పెళ్ళైనప్పుడు వెండి సాంబాలంతా ఈ పెట్టిలో పెట్టి ఇచ్చింది నాకు. గోల్డ్ వెండి అంతా ఇందులో పెట్టి ఇచ్చింది. ఓ మై గాడ్, చూడండి. ఇది ఒరిజినల్ గా మా అమ్మమ్మ పెట్టింది. అమ్మ వాళ్ళ అమ్మ తను ఎక్కువగా ఈ వెంకటగిరి చీరలు, జరీ చీరలు కట్టుకునేది. అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అప్పుడు ఇనప బీరువాలు కదా, ఇనప బీరువాల్లో జరీ పెడితే నల్లబడిపోతుందని తను జరీ ఎక్కువ ఉండే సారీస్ అని ఇందులో పెట్టుకునేది. ఓకే. సో అమ్మమ్మ పోయాక ఈ బాక్స్ అలాగే ఉంది. అప్పుడు అమ్మ ఇది నాకు ఇచ్చింది అనమాట. సో చూడండి, విజయ చాముండేశ్వరి గారికి ఇంత పెట్టి నిండా బంగారం వెండి పెట్టి పంపించారు పెళ్ళికి. పెట్టి నిండా బంగారం కాదండి, పెట్టి నిండా వెళ్ళి. అమ్మో ఇంకేమైనా ఉందా? ఇది కూడా అమ్మదేనమ్మా? లేదండి, ఇది మేము మామూలుగా ఇష్టంగా కొనుక్కున్నాం. సూపర్, నిజంగా దీని అయితే చాలా భద్రంగా దాచుకున్నారు. గ్రేట్. ఇది సూపర్. కుకింగ్ మీరే చేస్తారా? హెల్ప్కి ఇప్పుడు ఉన్నారండి. అంటే మాకు కొంచెం బయటకు వెళ్ళాలంటే ఈజీగా ఉంటుందని, కానీ మాకు ఇష్టం కుకింగ్ అంటే. కుకింగ్ చేయటం. వారానికి ఒక రోజు లీవ్ ఇచ్చేస్తాను, ఇచ్చేసి నేనే కుక్ చేస్తాను. ఓ సూపర్. నిజంగా మా పిల్లలు కూడా బాగా కుక్ చేస్తారు. ఇద్దరు కొడుకులకి బాగా కుకింగ్ వచ్చు. బట్ మీకు ఆయనకి కొడుకులే, మీకు కొడుకులే? అవును. అమ్మ ఇంట్లో పుట్టలేదన్న ఫీలింగ్ ఎప్పుడైనా ఉంటుందా? ఆ అమ్మాయి స్పెషల్ ఇప్పుడు మాకు. స్వస్తిక, ఓ బాబు అభినయ్ కూతురు. నా తర్వాత ఫ్యామిలీలో ఆ అమ్మాయి నెక్స్ట్ డాటర్ అనమాట. ఓ సూపర్. అందుకని అమ్మ మళ్ళీ పుట్టింది అనుకుంటారు. అంతే.
వచ్చాయా తను అమ్మకాలు? చేసే పనులు కూడా అలాగే ఉంటాయిలేండి. అమ్మకాలే వచ్చేసాయా? అది చూడండి అందులో. సూపర్. మళ్ళీ సావిత్రి గారు ఇంట్లో పుట్టేశారు, ఇక్కడ ఉన్నారు చూడండి. అక్కడ చూడండి ఎలా చూస్తుందో. మహానటి సావిత్రి గారు మళ్ళీ వచ్చేసారు. ఇదో. సూపర్, గ్రేట్ అమ్మా. మీ ఫ్యామిలీ గురించి తలుచుకున్నప్పుడు, మీ ఫ్యామిలీ గురించి విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకే. నిజంగా చెప్తున్నాను. అదే మహానటి సావిత్రి చూసిన తర్వాత ఇంకా ఆ గౌరవం పెరిగింది. యాక్చువల్గా నాగశ్విన్ వచ్చి తన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ ఫిల్మ్ మూలాన యంగ్స్టర్స్కి కూడా తెలియాలి అమ్మ గురించి అని. అది మాత్రం ఆయన సాధించారు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే చిన్నపిల్లలు పరిగెత్తుకొస్తారు. వాళ్ళ అమ్మ అంటది, అది ఎవరో తెలుసా, నువ్వు సినిమా చూసావు కదా మహానటి, వాళ్ళ అమ్మాయి అని అంటే పరిగెత్తుకుని వస్తారు. సూపర్. దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి అయితే కావలిచ్చుకుని దగ్గర నుంచి బుగ్గ మీద బుగ్గ పెట్టి ఫోటో అంతా తీయించుకున్నాడు. ఇంత పిల్లోడు, చిన్నోడు. నేను నాగికి ఫోన్ చేసి, నాగి అంటాం మేము, నాగశ్వన్ ఫోన్ చేసి చెప్పాను ఇలా అయిందని అంటే చాలా సంబరపడిపోయారు ఆయన. నిజంగా ఆమె గురించి నేను సాధించానమ్మా, నేను ఇంకా చాలా తెలుసుకోవాలి మేము ఈ సంక్రాంతికి. చాలా మందికి ఇంకా చాలా మీ ద్వారా తెలియచేయాలని నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో మనం కూర్చొని మాట్లాడుకోవచ్చా ప్లీజ్?